సోమయ్యప్ప ఆ బండయ్యప్ప మఠాన్ని గాంధీ భవన్ గా మార్చడం జరిగింది. మీకు రాజకీయమే చేసేది ఉంటే ఆ భగవద్గీ డ్రెస్ తీసి పక్కకు పెట్టి మాలాంటి తెల్ల బట్టలు వేసుకొని మీరు రాజకీయంలో రండి. అప్పుడు సోమయ్యప్ప గారు ఆ కార్యక్రమానికి వస్తుంటే నా వెనకాల కూర్చొని ఒకరు అంటా ఉన్నారు, అగో సెకండ్ ఎమ్మెల్యే వస్తున్నాడు సోమయ్యప్ప అని. ఇలాంటి వారి మోసపు మాటలకు బలి కావద్దు. నమస్తే అన్న అందరికీ. బిచ్కుంద మండలంలోని బండయ్యప్ప మఠ అధిపతి అయిన సోమయ్యప్పపై జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షెండే ఆయన నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొమ్ము కాస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన పలు కార్యక్రమాలకు కూడా హాజరవుతూ గురువుగా ఉండాల్సిన స్వామీజీ రాజకీయాల్లో వచ్చి రాజకీయాలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. అయితే రాజకీయాలు చేసేది ఉంటే కాషాయపు వస్త్రాలు వదిలేసి తెల్ల బట్టలు వేసుకొని ఖద్దరు బట్టలు వేసుకొని రాజకీయంలో రావాలని ఆయన బహిరంగంగా ఈరోజు ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడడం జరిగింది. దీని విషయం మీద వారికి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటే తప్పు లేదు, కానీ కాకపోతే రాజకీయం చేయొద్దంటూ ఆయన హేతు పలికారు. ఏది ఏమైనా స్వామీజీపై ఈ విధంగా మాట్లాడడం పట్ల పలువురు పలు విధాలుగా చర్చించుకుంటున్నారు. సోమయ్యప్ప పనితీరు పట్ల, మఠాధిపతి అయిన సోమయ్యప్ప పనితీరు పట్ల ముందు నుంచే కొద్దిగా వేరుగా చర్చించుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం రాజకీయంలో ఆయన తన ఉంటే రాజకీయమే చేయాలి, లేకుంటే సన్యాసిగా ఉంటే గురువుగా ఉండాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ప్రజలకు తప్పుదోవ పట్టించరాదని ఆయన కోరడం జరిగింది. ఈ విషయం మీద ఆయన ఏ విధంగా స్పందిస్తారో మనం కూడా వేచి చూద్దాం. కాంగ్రెస్ పార్టీలో ఆయన చురుకుగా పనిచేస్తూ అనుచరులకు పదవులు ఇచ్చుకుంటున్నారని ఆయన పేర్కొనడం జరిగింది. అయితే సోమయ్యప్ప గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆయన ఎంపీగా నిలబడేందుకు ఆయన ఎంతో ప్రయత్నించారు. ఆయన ఈ పార్టీ నుంచి ఆయనకు టికెట్ లభించలేదు, ఆశించారు, వాస్తవమే. అది ప్రజలు అప్పుడు చర్చకు కూడా తీసుకొచ్చారు ఈ అంశాన్ని. అయితే అదే దృక్పథంతో ఇప్పుడు అడుగులు వేస్తున్నారనే విషయం బయటకు వచ్చింది. ఈ మాట మాజీ ఎమ్మెల్యే నోట నుంచి రావడంతో ప్రజలు సర్వత్రా చర్చించుకుంటున్నారు. మరి తదుపరి పరిణామాలు ఏ విధంగా ఉంటాయో వేచి చూద్దాం. బండయ్యప్ప మఠం అంటే అందరికి కూడా భక్తి భావం, అందరికి కూడా గౌరవం. కానీ ఆ పీఠాధిపతి సోమయ్యప్ప ఆ బండయ్యప్ప మఠాన్ని గాంధీ భవన్ గా మార్చడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలన్నీ కూడా ఆ బండయ్యప్ప మఠం నుంచి నడిపిస్తా ఉన్నారు. నేను సోమయ్యప్ప గారికి ఒకటే తెలియజేస్తా ఉన్నాను, మీకు రాజకీయమే చేసేది ఉంటే ఆ భగవద్గీ డ్రెస్ తీసి పక్కకు పెట్టి మాలాంటి తెల్ల బట్టలు వేసుకొని మీరు రాజకీయంలో రండి, అప్పుడు చూద్దాం. అంతేగాని గురువు రూపంలో, ఒక ధర్మ గురువు రూపంలో మీకు ఇది భావ్యం కాదు. మొన్న 22 డిసెంబర్ నాడు అయ్యప్ప గుడిలో మహాపడి పూజ నడుస్తున్నప్పుడు సోమయ్యప్ప గారు ఆ కార్యక్రమానికి వస్తుంటే నా వెనకాల కూర్చొని ఒకరు అంటా ఉన్నారు, అగో సెకండ్ ఎమ్మెల్యే వస్తున్నాడు సోమయ్యప్ప అని. ఎంత సిగ్గుచేటు! ఒక ధర్మగురు స్థానంలో అటువంటి మాటలా మీరు పడాల్సింది. ఇది ఏమాత్రం భావ్యం కాదని సందర్భంగా గుర్తు చేస్తూ పట్టణ ప్రజలకు కూడా ఇలాంటి వారి మోసపు మాటలకు బలి కావద్దు. దయచేసి అర్థం చేసుకోండి.